నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. నిమి మహారాజుకు వృషభదేవుని 7వ పుత్రుడైన ద్రుమిళుడు భగవంతుని యొక్క అవతారాలు, గుణములు, కర్మలు వివరంగా చెప్తాడు. నిన్న విన్న ఆ సవివరగాథ సంక్షిప్తంగా చెప్పుకుందాం మరోసారి. భగవంతుని యొక్క ప్రథమ అవతారం బీజపురుషావతారం. తాను సృష్టించినటువంటి పంచమహాభూతాల నుంచి బ్రహ్మాండ రూపాన్ని సృష్టిస్తాడు. తన అంశతో అందులో ప్రవేశిస్తాడు. అదే ఆదిదేవ నారాయణ రూపం. ఈ జగత్తు యొక్క సృష్టి, పోషణ, లయం కోసం రజోగుణం నుంచి బ్రహ్మగా, సత్వగుణం నుంచి విష్ణువుగా, తమోగుణం నుంచి శివుడుగా తనకు తాను విస్తరించుకుంటాడు. ఈ విధంగా సృష్టి, స్థితి, లయాదులు ఆయన లీలతో, ఆయన ఇచ్ఛానుసారం జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన సృష్టి కార్యంలో ప్రజాపతి దక్షుని కుమార్తె మూర్తి ద్వారా మహామహా ఋషులచే సేవించబడే నరనారాయణులు అవతరించారు. శ్రీ మహావిష్ణువు నరనారాయణులుగా అవతరించాడు. ఇంద్రుని యొక్క పదవీ వ్యామోహం తొలగించే క్రియలో స్వర్గలోకానికి భూషణంగా ఊర్వశిని సృష్టించి దేవతల భయం, వారి అహంకారం అణచి వారిచే స్తుతించబడ్డాడు. భగవానుడు హంసావతారంలో ఆత్మయోగాన్ని వర్ణించాడు. దత్తాత్రేయ అవతారంగా వెలుగొందాడు. వృషభదేవుడిగా స్తుతించబడ్డాడు. ప్రళయకాలంలో మనువు, ఓషధులు, మునులను మత్స్యావతారంలో రక్షించాడు. వరాహావతారంలో హిరణ్యాక్షుడు అనే దైత్యుని సంహరించాడు. క్షీరసాగర మథన సమయంలో కచ్చప రూపధారి అయి దేవతలకు అమృతము పొందే భాగ్యం ప్రసాదించాడు. ఇంకా గజేంద్రునికి సపరివార సమేతంగా దర్శనమొసగి ముక్తిని ప్రసాదించాడు. వాలఖిల్య ఋషి ప్రార్థనతో గోరూపంలో ఉన్న ఆత్మ విద్యా తత్పరుడైనటువంటి ఋషిని కాపాడాడు. వృత్రాసుర వధ వల్ల బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్న ఇంద్రుని రక్షించాడు. నృసింహావతారంలో హిరణ్యకశిపుని వధించాడు. వామన రూపంలో బలిగర్వమణించి పృథ్విని దేవతలకు ఇచ్చాడు. పరశురాముని అవతారంలో దుష్ట క్షత్రియ సంహారం చేశాడు. రామావతారంలో రావణాసురుని, మిగతా రాక్షస సంహారం చేశాడు. యాదవ శ్రేష్ఠులైన బలరామకృష్ణ అవతారం ధరించి దేవతలకు ఎవ్వరికీ సాధ్యం కాని కర్మలు చేసి భూభారం తగ్గించాడు. బుద్ధావతారంలో నాస్తిక రీతులలో వేదాలతో మోహితులను చేస్తాడు. కల్కి భగవానుడిగా అవతరించి అధర్మపరులైన రాజులని వధిస్తాడు. ఈ విధంగా ఆయన తన సృష్టి, స్థితి, లయలో ధర్మం లోపించినప్పుడల్లా అవతరిస్తూనే ఉంటాడు. ఆయన అనంత కళ్యాణ గుణ సంపన్నుడు. ఆయన సృష్టి అద్భుతం. తారలనెన్నగవచ్చును భూరేణుల లెక్క వెట్టన్ బోలును ధాత్రిన్ నారాయణ గుణ కథనము లారయ వర్ణింపలేరు హరిబ్రహ్మాదుల్. ఇక ముందు కథలోకి వెళ్దాం. శ్రీమద్భాగవతం ఏకాదశి స్కంధం 5వ అధ్యాయం. జయంతోపాఖ్యానం. నిమి మహారాజు మళ్ళీ ఆ మహర్షులని అడిగాడు. ఓ బ్రాహ్మణులారా, ఎవరి కోరికలు నశించలేదో, ఏ పురుషులు భగవంతుడిని ఆరాధించరో వాళ్ళ గతి ఎలా ఉంటుంది? నా పైన కృపతో చెప్పండి. రాజు మాటలు విని వారిలో 8వ ఋషి అయినటువంటి చమనుడు ఇలా చెప్పాడు. ఓ రాజా, ప్రథమంగా పరమపురుష పరమాత్ముడి ముఖారవిందం నుండి సత్వగుణ రూపులుగా
బ్రాహ్మణులు ఉద్భవించారు. భుజాల నుండి తమోగుణ ప్రధానంగా క్షత్రియులు ఆవిర్భవించారు. ఊరువుల నుండి రజో మరియు తమో గుణాల రూపులైన వైశ్యులు మరియు ఆయన పాదపద్మాల నుండి తమోగుణ ప్రధానులైన మిగతా వర్ణాల వారు, ఆశ్రమ సహితంగా భిన్న భిన్న వర్ణాల ప్రజలు ఉత్పన్నం అయ్యారు. తమ జన్మదాత అయిన ఈశ్వరుడు రూపాలైన ఈ భిన్న వర్ణాల వారిని ఎవరు భజించరో లేక నిరాదరణ చేస్తారో వారు వర్ణాశ్రమాల నుంచి భ్రష్టులై నరకానికి వెళతారు. అనేక మంది హరికథని విననివారు కూడా ఉన్నారు. ఈ విధంగా అనేక మంది ద్విజులు, స్త్రీలు, మిగతా వారు భగవంతుడు అంటే తెలియక ఆయనని ఆరాధించరు. అటువంటి వారిని దయతో మీలాంటి రాజులు మిగతా వారు వారికి భక్తి కలిగేటట్లుగా చేయాలి. కొందరు వేదాల ఫలశ్రుతులను విని భగవంతుని ఆరాధించరు. వారు నిత్యకర్మలలో ఆసక్తులవుతారు. ఇటువంటి వారిని ఉపేక్షించాలి. ఎవరైతే సత్కర్మలు చెయ్యరో అటువంటి మూర్ఖ పండితులు శ్రవణానందంగా కబుర్లు చెప్తారు. వారికి తెలియని విషయం ఏమిటంటే యజ్ఞాధికాల ఫలం అక్షయమైనది. వారికి స్వర్గం ఎక్కడైతే శీతలం కానీ, ఉష్ణం కానీ, మలినం కానీ, పరాజయం కానీ ఉండవో అది లభించదు. కానీ వారు స్వర్గానికి వెళ్ళే కలడు కంటూ అక్కడ అప్సరసలతో విహరిస్తాము అనుకుంటారు. ఇంకా అటువంటి వారు మేము కర్మబంధాలలో చిక్కుకుపోయాము అనుకుంటారు. వారు ఆ ఫలం పైన భ్రమతో కర్మల వల్లనే ప్రేమ కలుగుతుంది, కామ, క్రోధ, అభిమానం మొదలైనవి వృద్ధి చెందుతాయి అనుకుంటారు. అటువంటి వారు సర్పంలా క్రోధంతో, మహాగర్భంతో, దుష్ట స్వభావ కారణం వల్ల భగవంతుడి ప్రియభక్తులను అపహాస్యం చేస్తారు. ఎప్పుడూ స్త్రీల సేవ చేసే కాముకులు సర్వదా ఇంటి మీదే ఆసక్తులై విషయ సుఖాలలో చిక్కుకుని పరస్పరం తమ మనోరథాలను చెప్తూ ఉంటారు. వారు నా వద్ద ధనం చాలా ఉంది, ఇంకా ఎంతో వస్తుంది, దీనితో ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను అని డంబాలు పలుకుతూ హింస వల్ల వచ్చే దోషాన్ని అర్థం చేసుకోక బ్రతుకు తెరువు కోసం పశుహింసను చేస్తూ ఉంటారు. ద్రవ్యము, ఐశ్వర్యము, కులము, విద్య, దానము, రూపము, బలము మరియు కర్మలతో వారికి గర్వం పుడుతుంది. దీనితో పరమేశ్వరుడిని, ఆయన భక్తులని ఆ మందబుద్ధులు మరియు దుష్టులు అయిన వారు అవమానిస్తూ ఉంటారు. ఇటువంటి మూర్ఖులు వేదాల యొక్క స్పష్టమైన ప్రయోజనాన్ని తెలుసుకోలేరు మరియు పరమాత్ముడు ఆత్మబలంతో అందరి అంతఃకరణలో ప్రకాశిస్తున్న ఆ సర్వజ్ఞుడైన భగవంతుని చూడలేరు. ఇంకా అటువంటి మూఢులు ఋతు సమయంలో స్త్రీల గురించి చెప్పిన విషయం యొక్క మరియు హోమం అంతంలో ఎక్కడ మాంసము ఇంకా మదిరాపానము గురించి చెప్పబడిందో వాటి అభిప్రాయం అర్థం చేసుకోరు. పండితులు చెప్పినా వినిపించుకోరు. మూఢులు ధనాన్ని అయోగ్యమైన కర్మలలో ఖర్చు పెడతారు. ధర్మం చేయడమే ధన సంపాదనకి ఫలితమని తెలుసుకోక ఆ ధనాన్ని సుఖం కోసం, శరీర నిమిత్తం, గృహాదులకు వృధాగా కోల్పోతారు. మరియు మహాప్రబలమైన మృత్యువు వారిని మృంగబోతోందని తెలుసుకోరు. ఎవడు ధర్మాన్ని తెలుసుకోడో, ఇంకా గర్వంతో ఉంటాడో, నేనే సత్పురుషుడిని అనే అభిమానంతో ఉంటాడో మరియు పరమాత్మని ద్వేషిస్తూ తోటివారిని కష్టపెడుతూ పుత్రులపైనే మోహంతో ఉంటారో అటువంటి వారు నరకంలో పడతారు. కొందరు అజ్ఞానులు జ్ఞానులు అనుగ్రహం వల్ల ధరిస్తారు. తత్వజ్ఞానులు వారంతట వారే ధరిస్తారు. కానీ జ్ఞానులు మరియు అజ్ఞానులు ఎవరైతే ధర్మార్థ కామాలనే ముఖ్యం అనుకుంటారో వారు తమ చేతులతో తమ ఆత్మను మోసం చేసుకుంటారు. అనగా వారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక జనన మరణాలు పొందుతూ ఉంటారు. ఎవరు భగవంతుడి పట్ల విముఖతతో ఉంటారో వారు పరిశ్రమ చేసి సంపాదించిన ధనాన్ని వృధాగా పనికిరాని విధంగా ఖర్చు పెట్టి నీచయునులలో పుడతారు. నిమి మహారాజు మళ్ళీ ఇలా అడిగాడు. అన్నింటినీ త్యజించి కేవలం భగవంతునే భక్తితో కొలవాలని చెప్పారు కదా, మరియు ఆ భగవంతుడు ఏ సమయంలో, ఎటువంటి వర్ణము, ఏ ఆకారం వాడు, ఏ పేరుతో మరియు ఏ విధిలో లోకాలలో పూజింపబడతాడో నాకు చెప్పండి. ఆయన ప్రశ్న విని
ఋషులలో కరభాజనుడు అనే మహర్షి ఇలా చెప్పాడు: ఓ రాజా, సత్యత్రేత, ద్వాపర మరియు కలియుగాలనే 4 యుగాల్లోనూ నానా వర్ణాల వివిధ ఆకారాలలో భగవంతుడు అయిన కేశవుడు అనేక విధాలుగా పూజింపబడతాడు. సత్యయుగంలో శ్వేతవర్ణం, చతుర్భుజం, జటాధారి, నారబట్టలు, వస్త్రాలు వేసుకుని నల్లజింక చర్మంతో ఉన్న యజ్ఞోపవీతం, రుద్రాక్షలు, దండం, కమండలం ధరించి బ్రహ్మచారి వేషంలో దర్శనమిస్తాడు. ఆ యుగంలో మనుషులందరూ శాంత వైరరహిత హృదయ సమదర్శులుగా ఉండి శమ, దమ మరియు ధ్యానంతో దేవుని పూజిస్తారు. ఆ యుగంలో హంస, సువర్ణ వైకుంఠ, ధర్మయోగీశ్వర, అమల ఈశ్వర, పురుష, అవ్యక్త మరియు పరమాత్మ అనే పేర్లతో దేవుడిని కొలుస్తూ ఆయన కీర్తిని గానం చేస్తారు. త్రేతాయుగంలో యజ్ఞ భగవానుడు రక్తవర్ణం, చతుర్భుజాలతో 3 పేటల బంగారపు మొలతాడు ధరించి సువర్ణంతో సమానంగా కేశాలతో సృక్కు మరియు స్రువం మొదలైన చిహ్నాలను ధరిస్తూ ధర్మనిష్టతో వేదాలు తెలిసిన మనుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు సర్వవేద రూపుడైన భగవంతుని 3 వేదాలలో చెప్పబడిన కర్మలతో త్రేతాయుగంలో పూజ చేస్తారు. మరియు విష్ణువు, యజ్ఞదేవుడు, కృష్ణగర్భుడు, సర్వదేవుడు, ఉపక్రముడు, వృష్ణి, కపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో భగవంతుడు కీర్తించబడతాడు. ద్వాపర యుగంలో వాసుదేవ భగవానుడు శ్యామమూర్తిగా పీతాంబరాలు ధరించి శ్రీవత్సం మొదలైన చిహ్నాలతో కౌస్తుభమణి మొదలైన వాటిని ధరిస్తాడు. ఓ రాజా, ఎవరైతే పురుష పరమాత్ముడిని తెలుసుకోవాలి అనుకుంటారో ఆ సమయంలో అంటే ద్వాపరంలో మహారాజు లక్షణాలు గల ఆ మహాపురుషుడిని వేద మరియు ఆగమశాస్త్ర మంత్రాలతో పూజిస్తారు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న మరియు అనిరుద్ధ రూపుడైన భగవంతుడికి ప్రణామం చేస్తారు. కలియుగంలో భగవంతుడు కృష్ణవర్ణంలో ఉంటాడు. నిర్మలమైన కాంతితో నీలమణిలా ప్రకాశిస్తున్న అంగాలు మరియు ఉపాంగాలతో, కౌస్తుభమణితో, సుదర్శన చక్రము మొదలైన అస్త్రాలతో, సునందాది పార్షదులతో విలసిల్లుతాడు. భగవంతుని ప్రధాన మంత్రాలతో పూజిస్తూ స్తుతి చేస్తూ అత్యంత బుద్ధిమంతులైన మనుషులు కొలుస్తారు. మిగతా యుగాలలో ధ్యానం, యజ్ఞం, పూజ మొదలైనవి చేస్తే ఫలితం కలుగుతుంది. కానీ కలియుగంలో విశేషం ఏమిటంటే భగవంతుడి భజనలు మరియు కీర్తనలతోనే ఆ ఫలితాలన్నీ చేకూరుతాయి. ఎందుకంటే కలియుగంలో ప్రాణులందరూ నారాయణ పారాయణులు అవుతారు. ఈ విధంగా 4 యుగాలలో భగవంతుడు పూజింపబడతాడు. నారదుడు చెప్తున్నాడు: హే వాసుదేవ, మిథిలా నగరాధిపతి నిమి మహారాజు మరియు ఆయన ఉపాధ్యాయులు ఈ విధంగా భగవత్ సంబంధమైన ధర్మాలను విని ప్రసన్నులై వృషభదేవుడి పుత్రులైన ఆ నవయోగీశ్వరులని భక్తితో శ్రద్ధతో పూజించారు. ఆ తరువాత అందరూ చూస్తుండగానే ఆ నవయోగీశ్వరులు అంతర్ధానమయ్యారు. నిమి మహారాజు కూడా వారు చెప్పిన ధర్మాలు పాటించి ఆచరించి పరమగతిని పొందాడు. ఓ ధర్మాత్ముడా, నువ్వు కూడా నేను చెప్పినటువంటి ఈ భగవత్ సంబంధమైన ధర్మాలని శ్రద్ధతో వైరాగ్య సహితంగా ఆచరిస్తే మోక్షాన్ని పొందుతావు. నేను ఒక శాస్త్ర సంబంధిత పద్ధతిని నీకు వర్ణించాను. కానీ మీరిద్దరూ స్త్రీ పురుషులు భగవంతుని అంటే శ్రీకృష్ణుని సాంగత్యం వల్ల ఇప్పటికే కృతార్థులయ్యారు. పరమేశ్వరుడైన విష్ణుమూర్తి మీ పుత్రుడుగా ఉద్భవించాడు. ఈ కారణం వల్ల మీ కీర్తి సంపూర్ణ జగత్తులో వ్యాపిస్తోంది. దర్శనము, ఆలింగనము, సంభాషణము, శయనము, ఆసనము మరియు భోజనములతో భగవానుడి యందు పుత్రప్రేమతో ఉన్నందున నీవు నీ అంతఃకరణాన్ని పవిత్రం చేసుకున్నావు. అందుకని నీకు ఇతర జనులలాగా అంతఃకరణాన్ని శుద్ధి చేసుకో అవసరం లేదు. శిశుపాలుడు, పౌండ్రకుడు, అలాగే సాల్వుడు మొదలైన రాజులు శయనం మరియు ఆసనం మొదలైన క్రియలలో వైరభావంతో భగవంతుని ధ్యానించారు. అలాగే భగవంతుని గతి, విలాసాలు మరియు కర్మలను వ్యతిరేక భావంతో ధ్యానించిన ఆయన పేరే స్మరిస్తూ ఉన్నారు. కాబట్టి సారూప్యముక్తిని పొందగలిగారు. అటువంటప్పుడు ప్రేమభావంతో భగవంతుడిలో మనస్సు లగ్నం చేసిన వారికి సారూప్యగతి ప్రాప్తిస్తుంది అనడంలో ఆశ్చర్యం ఏమిటి? నారదుడు
వాసుదేవుడికి ఉపదేశిస్తున్నాడు. ఓ వసుదేవ, నువ్వు శ్రీకృష్ణ భగవానుడిపైన పుత్రభావాన్ని విడనాడు. అంటే నా పుత్రుడు అన్న నమ్మకాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు అందరి ఆత్మ, ఈశ్వరుడు, అన్నిటికన్నా మించి అవినాశి, వినాశనము లేనివాడు, మాయతో మనుష్యాకారంలో కనిపిస్తాడు. భూమికి భారరూపులైన దైత్యరాజులను నాశనం చేయడం కోసం మరియు సాధువుల రక్షణార్థం, ముక్తిని ప్రసాదించడం కోసం అవతారం ధరించి లోకాలలో యశస్సుని వ్యాపింపచేస్తాడు. శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు, ఓ పరీక్షణ్ మహారాజా, ఈ విషయాలన్నీ విని భాగ్యశాలి వసుదేవుడు అలాగే భాగ్యశాలి దేవకీదేవి ఎంతో విస్మయం చెందారు. తమ మోహాన్ని వదిలిపెట్టేశారు. ఈ ఇతిహాసం ఎంతో పుణ్యదాయకం. ఏ పురుషుడు సావధానంగా దీనిని మనసులో ధారణ చేస్తాడో ఆ పురుషుడికి మోహం తొలగిపోయి జీవన్ముక్తుడు అవుతాడు. ఇది శ్రీమద్ భాగవతంలో ఏకాదశంలో 5వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి ఏకాదశ స్కంధంలోని 6వ అధ్యాయం గోవిందుడు మరియు ఉద్ధవుల కథోపకథనం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.